జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ వారు, ఏంటి సార్ వారు ఇంత అర్ధరాత్రి టైంలో ఫోన్ చేశారు? ఇది అసలుకే ముగ్గురు ఆడ లేడీస్ ఉండే ఇల్లు. మీరు ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి. టైం 8 కదా అయింది, అర్ధరాత్రి అంటావేంటి? అంటే మా కాలనీ వాళ్ళంతా 6 గంటలకి నిద్రపోతారు. నేను ఎప్పుడో నిద్రపోయాను. సడన్ గా మెలకు రాగానే అర్ధరాత్రిలా అనిపించింది. సర్లేండి, ఈ టైంలో మీరు నా కోసం ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. యాక్చువల్గా నా పర్స్ మిస్ అయింది. మీ ఇంటి దగ్గర ఏమైనా పడిపోయిందేమో చూస్తావా? పడిపోలేదు సార్ వారు, నేనే కొట్టేశా. ఓ గాడ్, వాట్? ఏంటి, మీ పర్సు పోయిందా? అది కూడా మా ఇంటి దగ్గర? బాబోయ్, ఉండండి, మీ పర్సు వెతికి మీ చేతిలో పెట్టడం నా బాధ్యత. కర్తవ్యం, ఆశయం వసిరావులమ్మ. ఎందుకంటే మీ ఇంట్లో ఉప్పు, పప్పు, వేరుశనగ పప్పు తిన్నాను నేను. తిన్న ఇంటి ఫ్యాన్లు, ఏసీలు లెక్క పెట్టడం మా వంశంలోనే లేదు. సార్ వారు, కష్టపడి వెతుకుతున్నాను. కాళ్ళ సౌండ్ విన్నారా? మీరు లైన్లోనే ఉండండి. ఎన్ని రోజులైనా సరే మీ పర్సు వెతికి పట్టుకునేదాకా నిద్రపోను. సార్ వారు సినిమాలు చూడరనుకుంటా. సార్ వారు, సార్ వారు, సక్సెస్, సక్సెస్. ఆయుధం వచ్చినా అలుపొచ్చినా లెక్క చేయకుండా మీ పర్స్ని వెతికాను, కనిపెట్టాను. థ్యాంక్స్ రాధిక, నేను ఇప్పుడే వచ్చి తీసుకుంటాను. సార్ వారు, మీరీ మధ్య అదే పనిగా ఏదో ప్రియురాలి ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు మా ఇంటికి. వీధిలో వాళ్ళు ఇప్పటికే చెవులు ముక్కులు కొరుక్కుంటున్నారు. సారీ, అయితే కానిస్టేబుల్ పంపిస్తాను. అప్పుడు మేమేదో నేరస్తులం అయినట్టు మా ఇంటికి పోలీసులు వచ్చారని అనుకుంటారు. మరి నేను పర్స్ తీసుకోవడం ఎలా? పర్వాలేదులేండి, మీకోసం రిస్క్ అయినా భరిస్తాను. మీరే రండి. అసలుకే మీ ఇంట్లో ఉప్పు, పప్పు, వేరుశనగ పప్పు కూడా తిన్నావు. ఇందాక చెప్పావు, నాకు గుర్తుంది. ఇప్పుడే వస్తానుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.